రెండు తెలుగు రాష్ట్రాలను పేరు చెప్పిన వెంటనే గుర్తుపట్టే నేతల్లో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి ఒకరు. విలక్షణమైన వ్యక్తిత్వంతో పాటు బోలగా మాట్లాడే ఆయన తత్వం, ఎవరేమనుకున్నా తాను ఎలా ఉండాలో అలానే ఉండే తీరు ఆయన సొంతం. ఎవరో ఏదో అనుకుంటారని తన శైలిని మార్చుకోవడం ఆయనకు మా చెడ్డ చిరాకు. ఎవరేమనుకున్నా పర్లేదు, నాకు నచ్చినట్లే ఉంటానంటూ ఉండే ఆయనపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఒక ప్రజాప్రతినిధి ఇలా ఉంటారా అంటూ సెటైర్లు వేసి కథనాలు పబ్లిష్ అయ్యాయి. అదంతా ఒకప్పుడు. అదే వివేక ఇప్పుడు నీరసంగా డస్సిపోయి ఆసుపత్రి బెడ్ మీద చికిత్స పొందుతున్న వైనం చూస్తే అయ్యో అని అనుకుండా ఉండలేని పరిస్థితి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడి బయటకు వచ్చిన కొద్ది మందిలో వివేక ఒకరు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టీడీపీలో చేరిన ఆయన తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి తీరుకు భిన్నంగా ఉండే ఆయన గడిచిన కొద్ది కాలంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వివేక ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన చంద్రబాబు కిమ్స్కు వచ్చి ఆయన పరామర్శించారు. బాబు వెంట మంత్రులు నారాయణ, సోమిరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు హుషారుగా గలగలలాడే మాట్లాడే వివేక నీరసంతో ఏమాత్రం ఓపిక లేకుండా ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు.